రాజకీయ నేను ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తిని బ్రదర్. నా ఉద్యమ నేపథ్యం అంతా కూడా షెడ్యూల్ క్యాస్ట్ రైట్ ప్రొడక్షన్. ఈ రైట్ ప్రొడక్షన్ సొసైటీలో నాకు గతంలో ఫస్ట్ దీన్ని దారి చూపించింది మాత్రం ఒక ముత్తన్న గారు. ఆ ముత్తన్న గారు ఒక మాల సామాజిక వర్గం అయినప్పటికీ కూడా మేము మాదిగ సామాజిక వర్గం కాబట్టి ఆ రోజున్న మా యొక్క ప్రజలకు జరుగుతున్న అట్రాసిటీస్ కానీ మాకు ఈ లోన్స్ రాకుండా చేస్తున్న కొన్ని ప్రభుత్వాల మీద అనేక పోరాటాలు చేసినాం. అది దాదాపు 1994లో మొదలైన నా యొక్క ప్రస్తావన. ఈ ప్రస్తావనను కంటిన్యూగా మేము ఎంఆర్పిఎస్ వైపు రావడం జరిగింది. అంటే మాల మాదిగల మధ్యలో ఉన్న ఒక భిన్నాభిప్రాయాలని దీన్ని కూడా మీరు సరి చేసుకొని మరి అన్ని వర్గాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ను సమతుల్యంగా అందరికి పంచుకొని తీసుకోవాలి. కాబట్టి ఒక వర్గం వాళ్ళే దోపిడీ చేస్తున్నా అనేది ఆనాడు పెద్ద ఎత్తున దీని ప్రచారంలోకి వచ్చింది. వాస్తవాలు కూడా అది ముందుకు అదే ఉంది. కాబట్టి దాని మీద ఉషామైరా కమిషన్ పడ్డది, దానికన్నా లోకూర్ కమిషన్ పడ్డది. దాని తర్వాత అనేక పోరాటాల్లో మందకృష్ణ మాదిగతోని ప్రయాణం చేయడం. ఆ ప్రయాణం చేస్తున్న నేను ఎంఆర్పిఎస్లో పొలిట్ బ్యూరో మెంబర్ చేసిన, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చేసిన, హైదరాబాద్ జిల్లా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుని 2009 వరకు చేసిన. మేము అనేక పోరాటాలు గాంధీ భవన్ కానీ ఘటన కానీ, తర్వాత అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే లోపలికి వెళ్ళి గొడవ చేయడము అంటే నా నాయకత్వంలో జరిగింది. అనేక ధర్నాలు, అనేక రస్తారోకలు, అనేక కార్యక్రమాలు, కొన్ని వేల కార్యక్రమాలు రాత్రు పగలు తిరిగినాం. కాబట్టి మా వర్గాలను మేలుకొనపడానికి ఎన్నో పనులు చేసినాం. కాబట్టి ఆ గుర్తింపుతోనే మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీకి 2009లో రావడం జరిగింది. అప్పటి నుంచి నా గురువు దామోదర్ రాజనరసింహన్ మెడికల్ హెల్త్ మినిస్టర్ గారు, అప్పట్లో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండే. కాబట్టి ఆ అన్నగారి ద్వారానే నేను రాజకీయాలకు ప్రస్తావన ఇచ్చాను. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్లో జనరల్ సెక్రటరీగా పనిచేసిన తర్వాత మొన్న ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యే ముందు కూడా నేను ఖైరతాబాద్లో బాధ్యత తీసుకొని మా పీజీఆర్ కూతురు విజయరెడ్డి గారిని గెలిపించడానికి నేను క్యాంపెయిన్ చేసిన, మొదటి వరుసలో క్యాంపెయిన్ చేసిన. కాబట్టి ఇప్పుడు ఆ తర్వాత కూడా మొన్న దానం నాగేందర్కు టికెట్ ఇస్తే కూడా ఎంపీ గురించి ఆయనకు పనిచేసిన. ఇప్పుడు కంటిన్యూగా దామోదర్ రాజనరసింహ గారితోనే ప్రస్తావన జరుగుతూ ఉంది.